దీర్ఘాయుష్మానుభవ. ఏంటది అంటే నూరేళ్ళు అని కాదు. దీర్ఘాయుష్ అంటే ఎక్కువ కాలం, దీర్ఘకాలము ఆయుష్ నీకు ఉండాలి అని మనం పెద్దల యొద్దకు వెళ్ళినప్పుడు పెద్దలు మనల్ని దీవిస్తూ ఉంటారు, ఆశీర్వదిస్తూ ఉంటారు. చాలామంది పిల్లలని పెద్దల యొద్దకు తీసుకుని వెళ్ళి, మన తాతలు అవ్వచ్చు, లేకపోతే మన గ్రామంలో పెద్దలు అవ్వచ్చు, మరొక ప్రదేశంలో పెద్దలు అవ్వచ్చు, అక్కడికి తీసుకుని వెళ్ళి ఆశీర్వదించమని మనం చెప్పగానే పిల్లలు వారి ముందు తల వంచగానే వారు అనే మాట దీర్ఘాయుష్ మాన్ భవ అని వారు ఆశీర్వదిస్తారు. అయితే వారు ఆశీర్వదించగానే దీర్ఘాయుష్ మనకు కలుగుతుందా అమ్మా? కలుగుతుందా? కలగదా? కలగనప్పుడు ఎందుకు తీసుకుని వెళ్తున్నావు? దీర్ఘాయుష్మానుభవ అనగానే దీర్ఘాయుష్ మనకి అలా కలగదు. దీర్ఘాయుష్ అలా మనకు కలగదు. ఈరోజు దీర్ఘాయుష్ కొరకు మన పిల్లలకి మంచి జీవితం ఉండాలి అని, ఎక్కువ కాలం బ్రతకాలి అని మనం కూడా చక్కని ఆహారం తీసుకుంటాం, చక్కని వ్యాయామం చేస్తాం, చక్కని వాకింగ్ చేస్తాం, తీసుకొనవలసిన ఫుడ్ ఏది మంచి ఫుడ్డో ఎంచుకుంటూ ఉంటాం. ఒకవేళ ఈ ఫుడ్డు, ఈ ప్రయత్నాలు మనకి దీర్ఘాయుష్ను కలగజేస్తాయా అంటే ఇవి కూడా దీర్ఘాయుష్ను కలగచేయవు. అది కొద్ది దినాలు మన శరీరానికి ఆరోగ్యాన్ని కలగజేస్తాయేమో కానీ అవి దీర్ఘాయుష్ని అవి కలగచేయలేవు. మనుషులు దీర్ఘాయుష్మానుభవ అన్న దీర్ఘాయుష్ అలా రాదు. మనం తీసుకునే ఆహార నియమాల వలన కూడా ఈ దీర్ఘాయుష్ రాదు. ఎలా వస్తుంది దీర్ఘాయుష్? మనకు కావాలా అక్కర్లేదా చెప్పండి? దీర్ఘాయుష్ కావాలా అక్కర్లేదా? ఏం మాట్లాడరే అందరూ? కావాలి. మరి ఎలా వస్తుంది అని ఆలోచించేస్తే ఒక్కసారి చూడండి, బైబిల్ గ్రంథాన్ని చూద్దాం. సామెతల పుస్తకము 9వ అధ్యాయము 11వ వాక్య భాగం. సామెతల పుస్తకము 9వ అధ్యాయము 11వ వాక్య భాగం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీకు దీర్ఘాయువు కలుగును. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును అని దేవుడు మాట్లాడుతున్నాడు. ఈ దీర్ఘాయువు ఎక్కడి నుంచి వస్తుందంట? నా వలన అని చెప్తున్నాడు దేవుడు. ఈ మాటను ఖచ్చితంగా నువ్వు నమ్మగలగాలి, నువ్వు విశ్వసించగలగాలి. నువ్వు విశ్వసించినప్పుడు దేవుని యొద్దకి నువ్వు వెళతావు, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటావు, దీర్ఘాయువును మనం పొందుకుంటావు. అందుకు ఈ గ్రంథంలో దేవుడు రాయిస్తున్న మాట ఏమిటి అంటే, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ఎవరు నీ సంవత్సరాలు అధికము చేస్తారు? దేవుడు అంట. నీకు దీర్ఘాయుష్యుని ఎవరు కలుగజేస్తారు? దేవుడు. ఈ లోకములో ఏ మనిషి, ఎలాంటి వ్యక్తి కూడా దీర్ఘాయుష్యుని ఇవ్వలేడు. ఎంత భక్తులైనా, ఎలాంటి మనిషి అయినా, ఎలాంటి ధనవంతుడైనా, ఎలాంటి జ్ఞానవంతుడైనా సరే దీర్ఘాయుష్యుని ఇవ్వలేడు. దీర్ఘాయుష్యం ఎలా కలుగుతుంది అంటే అది దేవుని వలన మాత్రమే. ఆ దేవుడే అంటున్నాడు, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములగును. ఇక్కడ చిన్న ప్రశ్న, మనకి జీవించే సంవత్సరాలని దేవుడు అధికం చేస్తాడా? లాస్ట్ టైం ఒక విషయాన్ని మీకు చెప్పాను. బైబిల్లో దేవుడు నియమించిన దినములలో ఒక్క దినము కాకముందే మన దినములన్నీ కూడా ఆయన గ్రంథములో ఆయన లెక్కించెను అని చదివాం.
ఒక్క దినము కూడా గడవక ముందే, అంటే తల్లి గర్భములో చిన్న రక్తపు ముద్దగా ఫామ్ అయ్యి కొన్ని నిమిషాలు జరిగినప్పుడే దేవుడు ఆయుష్ని తన గ్రంథములో లెక్కించి ఉంచాడు అని రాయబడి ఉంది. అయితే ఇక్కడ మన సామెతల పుస్తకంలో ఏం చదువుతున్నాం? నా వలన నీకు దీర్ఘాయువు కలుగుతుంది అని, నీ జీవించు సంవత్సరములు అధికములవుతాయి అని ఇక్కడ మనం చదువుతున్నాం. మరి ఇక రెండు విషయాలు వేరుగా కనిపిస్తున్నాయి. అక్కడేమన్నా దేవుడు అంటాడు, నియమింపబడిన దినములలో ఒక్క దినము కూడా కాకముందే నీ దినములన్నీ, కీర్తన 139:16. ఏమనుకున్నాము? నియమింపబడిన దినములలో ఒకటైనా కాకముందే, ఒక్క రోజు కూడా కాలేదంట. తల్లి గర్భములోనికి ఆ పిండము ఏర్పడటానికి అనుకూలమైన పరిస్థితి రాగానే దేవుడు తన ఆయుష్ రాసేశాడంట. ఒక్కరోజు కూడా గడవలేదు. ఇంకా ఒక్కరోజు అంటే పుట్టిన తర్వాత మన ముందు దినాల గురించి మాట్లాడట్లేదు. మనం ఎప్పుడు పుట్టాము అంటే తల్లి గర్భములో పుట్టిన మొదటి దినాన మొదటి సెకండ్లోనే దేవుడు ఆ యొక్క లెక్కించాడంట మన యొక్క ఆయుష్ని. అది మన పుట్టినరోజు. మనకి తెలిసిన దినము కాబట్టి దీన్ని ఒక దినంగా, సంవత్సరం అవగానే దేవుడి సంవత్సరం అనే ఒక కిరీటాన్ని ఇచ్చి కాపాడాడు అని కృతజ్ఞత తెలియజేసుకుంటూ వచ్చాం. కానీ నియమింపబడిన దినము అది, ఆ దినము మనకి తెలీదు, అది దేవునికి తెలుసు. ఆ గడియలు, ఆ నిమిషాలు, ఆ క్షణాలు ఏంటో దేవునికి తెలుసు. మన పుట్టినరోజు అనుకుంటూ ఆ గడియలు మంచాయా, ఏ ముహూర్తంలో పుట్టాం, ఏ నక్షత్రంలో పుట్టాం, ఏ సమయంలో పుట్టాం, ఇవన్నీ మనం ఆలోచించుకుంటూ ఉంటాం. ఇదంతా అబద్ధం. ఇది మనుషులు కల్పించిన పద్ధతులు. ఇవి దైవోపదేశాలు కాదు, దేవుడు చెప్పలేదు. ఇది మనుషులు కల్పించిన పద్ధతులు. కానీ మనిషి పుట్టింది ఎప్పుడు అంటే తల్లి గర్భములో మొదటి దినమే, ఆ మొదటి క్షణాల్లోనే ఆయుష్కాలం రాశాడు. అయితే ఇక్కడ అడిగే ప్రశ్న ఏంటి అంటే, దేవుడు ఆల్రెడీ ఒక ఆయుష్ని రాశాడు కదా, మరి ఇక్కడ సామెతల పుస్తకములో ఏం పెంచుతారన్నాడు? జీవించు సంవత్సరాలు అధికమవుతాయి అన్నాడు. అంటే ఆయన మన పుట్టిన దినాన 80 సంవత్సరాలు అని ఒకవేళ మన ఆయుష్ని ఆయన నిర్ణయించాడు అనుకోండి. ఇప్పుడు ఆయన ఈ ఆయుష్ని పొడిగించి 100 సంవత్సరాలు చేస్తాడు అనేక అక్కడ రాయబడి ఉంది. అంతేనా? ఏమంటారు అక్కడ? ఏమర్థమైంది మనకి? నీవు జీవించు సంవత్సరములు అధికములవుతాయి అన్నాడు. దేవుడు ఎన్ని సంవత్సరాలు ఇచ్చాడు? 80 లేదా 90 సంవత్సరాలు ఆయుష్ ఇచ్చాడు. ఇప్పుడు అంటాడు, నేను నీకు జీవించే సంవత్సరాలని అధికం చేస్తాను అన్నాడు. అంటే మనకి నియమించిన 80 90, సరే 80 అని అనుకుందాం, ఒక 80 సంవత్సరాలు ఆయుష్ని దేవుడు నాకు ఇచ్చాడు. అయితే 80 సంవత్సరాలు ఈ ఆయుష్ని పెంచి 90 100 సంవత్సరాలు చేస్తాడా అంటే అలా కాదు. ఏమిటి ఇక్కడ దేవుడు చెప్పే మాట ఏమిటి అంటే, చదువుదాం ఇప్పుడు సామెతల పుస్తకం. నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములవుతాయి. అంటే అర్థం ఏంటి అంటే, మనము దేవుడు ఒక 80 సంవత్సరాలు ఆయుష్నిచ్చాడు. ఈ 80 సంవత్సరాలు ఆయుష్ సౌఖ్యంగా, సుఖముగా, క్షేమంగా ఉండే దినాలు ఒకవేళ 40 సంవత్సరాలే అనుకోండి. దాన్ని దేవుడు ఏం చేస్తాడు అంటే ఆ సంవత్సరాలను పెంచి ఆ 80 సంవత్సరాలు కూడా నీకు నెమ్మది, సుఖము, శాంతి, ఆరోగ్యము, ఆనందాన్ని కలుగు చేస్తాడు ఆయన. అర్థమవుతుందా? ఈరోజు దేవుని యొక్క ఆశీర్వాదం లేదనుకోండి. ఇక్కడ ఏం చదివా మనం? దీర్ఘాయువు అనుకున్నాం.
దేవుడు కానీ ఈ దీర్ఘాయువును కలుగు చేయకపోతే మనకున్న జీవితంలో 30 సంవత్సరాలు 20 సంవత్సరాలు ఆనందము క్షేమము మనం కలిగి ఉంటాం. దేవుడు దీర్ఘాయువు కలిగి చేయటం వల్ల ఏమవుతుంది అంటే ఈ సంవత్సరాలు అధికమవుతాయి. ఈ 30 సంవత్సరాలు ఉన్న ఈ ఆనందము, ఈ 30 సంవత్సరాలు ఉన్న ఈ క్షేమము 80 సంవత్సరాల వరకు కూడా సమాధానము, సంతోషము, క్షేమము అనేది మన జీవితానికి దేవుడు ప్రసాదిస్తాడు అనేది దేవుడి వాక్యం తెలియజేస్తుంది. అర్థమవుతుందా అమ్మా? అర్థమైందా? ఇది ఆయన చెప్తుంది. అందుకు ఆయన అంటాడు, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు అధికములవుతాయి అని చెప్తున్నాడు. ఎక్కువ సంవత్సరాలు అంటే మన జీవితము ఉన్న ఆ 80 సంవత్సరాలు ఆనందకరంగా తీసుకొని వస్తాడండి దేవుడు. కానీ మనకు ఆ దీర్ఘాయువుని ఇచ్చే విధంగా మనం ఉండగలిగితే మన జీవితం అంతా కూడా కొద్ది సంవత్సరాలు కదా, ఎప్పుడు ఏడుపు, ఎప్పుడు దిగులు, ఎప్పుడు చింత, ఎప్పుడు బాధ, ఇవి కాదు. ఆయుష్కాలం అంతా కూడా ఆనందకరమైన జీవితాన్ని నేను అనుగ్రహిస్తాను అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. ఆయన ఎలా ఇస్తాడో తెలుసా? ఒకసారి చూడండి ఎలా ఇస్తాడో. ఒక్కసారి చూద్దాం రండి. సామెతల పుస్తకము 3వ అధ్యాయము, సామెతల పుస్తకం 3వ అధ్యాయము 1వ వాక్య భాగం. నా కుమారుడా, జాగ్రత్తగా గమనించండి. నా కుమారుడా, నా ఉపదేశమును మరువకుము. నేను చెప్పే ఉపదేశాన్ని, నేను చెప్పే మాటలు నీవు మరువకుము, మరవద్దు. నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొనుము. హృదయపూర్తిగా గైకొను. జాగ్రత్తగా గమనించండి. ఈరోజు ఒక దీర్ఘాయువు గురించి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ సంవత్సరాలు ఒకవేళ 20 సంవత్సరాలకి 30 సంవత్సరాలకే నీ సుఖము, నీ శాంతి, నీ సమాధానము ఆగిపోతుందేమో. దాన్ని ఎక్స్టెన్షన్ చేసి నీకు ఇచ్చిన చివరి దినం వరకు కూడా నువ్వు ఆనందకరంగా ఉండే విధంగా చేయటానికి ఎలా జరుగుతుంది అనేది దేవుడు ఇక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ ఆయన అనే మాట ఏమిటి అంటే, నా ఉపదేశమును మరువకుము, నీవు మరిచిపోవద్దు. నేనేం చెప్తున్నానో, నేనేం మాట్లాడుతున్నానో, నా ఉపదేశాన్ని మీరు మరిచిపోవద్దు. నా ఆజ్ఞలను హృదయపూర్వకముగా గైకొను. హృదయపూర్తిగా నువ్వు గైకొను. ఆజ్ఞ అంటే ఖచ్చితంగా చేయవలసినవి, ఖచ్చితంగా చేయవలసినవి. దేవుడు చాలా విషయాలు మనతో మాట్లాడాడు. ఈ ఖచ్చితంగా చెయ్యాలి అనే చెప్పిన మాటలు మీ హృదయపూర్తిగా నువ్వు గైకొను. ఇక్కడ ఉంది ఒక అద్భుతం. ఈరోజు దీర్ఘాయుష్మానుభవ అనగానే దీర్ఘాయుష్యం రాదు. ఇది ఎలా వస్తుంది? ఈరోజు చంటి బిడ్డని ఈ ప్రదేశానికి తీసుకొని వచ్చారు, రూబీని. ఆ బిడ్డని చాలామంది దీవించి ఉండొచ్చు. చాలామంది పెద్దలు పుట్టినరోజు సందర్భమే కాదు, మరొక సందర్భంలో కూడా మన పిల్లలందరూ కూడా దీవించి ఉండొచ్చు. ఆ విధంగా రాదు. ఎలా వస్తుంది అనేది ఇక్కడ రాస్తూ ఉన్నాడు. నేను నీకు ఆజ్ఞాపించిన మాటలు, నేను ఉపదేశిస్తున్న మాటలు జాగ్రత్తగా తల్లిదండ్రులైన వారు, ఇదిగో పిల్లలు గురించి ప్రభు నీతో మాట్లాడుతుండగా నువ్వు ఆలకించాలి. పిల్లలు కూడా జాగ్రత్తగా ఈ మాటలు ఆలకించాలి. ఎందుకు అంటే దేవుడు మన దినాలని, మన రోజులని హెచ్చిస్తాడంట, పొడిగిస్తాడు. ఎక్కువ కాలము జీవించే ఆ గొప్ప కృప మనకిస్తాడు. ఈరోజు కొద్ది కాలమే మనిషి ఆనందిస్తున్నాడు, తర్వాత ఆనందం లేదు మనిషి జీవితంలో. కానీ దేవుడు ఇస్తానని చెప్తున్నాడు. అది ఎలా సాధ్యమవుతుంది అనే మాట మనం చదువుకున్నాం. నా ఆజ్ఞలను హృదయపూర్తిగా గైకొనాలి. అయిష్టంగా, బాధగా, కష్టంగా ఇలా వినటం కాదు, సంతోషంగా విను. ఇదిగో దేవుడు నాకు ఎలా చెప్పాడు, దేవుడిని అలా ఎలా ఉండమన్నాడు అని ఎవరైతే దేవుడు చెప్పిన ఆజ్ఞని సంతోషంగా తీసుకుంటాడో దేవుడు ఆ వ్యక్తి పట్ల ఒక అద్భుతాన్ని చేస్తాడు. మనందరికీ బాధతో చేస్తాం, కష్టంతో చేస్తాం. అబ్బా దేవుడు ఇది చెప్పాడే, అబ్బా ఇది ఎక్కడ చేస్తాం, దీన్ని ఎలా విడిచిపెట్టాలి, దీన్ని ఎలా ఇప్పుడు మన వల్ల అవుతుంది అని మన శరీర సౌఖ్యాన్ని విడిచిపెట్టడానికి బాధ కలుగుతుంది మనకి. కానీ ఏ వ్యక్తి అయితే దేవుడి యొక్క ఆజ్ఞని
ఇష్టపూర్తిగా సమ్మతించగలిగితే ఉండే దీవెన ఏందో అక్కడ రాశాడు. ఈరోజు మీరు గమనించండి, దేవుడు ఎన్ని విషయాలు మనతో మాట్లాడుతున్నాడు, ఎన్ని విషయాలు దేవుడు మనతో ప్రస్తావిస్తున్నాడు. ఈరోజు మనలో ఎవరికైనా సరే దీర్ఘాయుష్యు కావాలి అంటే ఖచ్చితంగా దేవుడు ఈరోజు నాతో నీతో మాట్లాడుతున్నాడు. నీ పిల్లలకి దీర్ఘాయుష్ కావాలి, నీకు దీర్ఘాయుష్ కావాలి, నీకు ఇచ్చిన సంవత్సరాలన్నీ కూడా సుఖంగా సౌఖ్యంగా ఉండాలి అంటే దేవుడు ఇస్తున్న ఈ ఉపదేశాన్ని నువ్వు గమనించు. నా ఆజ్ఞలను నీ హృదయపూర్తిగా ఇష్టపూర్తిగా సంతోషంగా ఏం చేయాలంట? గైకొనుము. అవి దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరం. ఇది సంవత్సరాలు. ఆయుష్ అంటే ఏంటో తెలుసా? ఏమిటంటే ఇక్కడ సుఖజీవముతో గడుచు సంవత్సరాలు. నీకు ఇచ్చిన 80 సంవత్సరాలు కూడా, 80 అనేది ఒక ఆయుష్ గురించి మనం నోట్ చేసుకున్నాం. అందరం 80 అనుకుందాం. ఈ 80 అనుకుంటే ఇక్కడ అన్నమాట ఏంటి? సుఖజీవముతో గడుచు సంవత్సరాలుగా ఆశీర్వదిస్తాడంట దాన్ని. అంటే ఈ 80 సంవత్సరాలు కూడా నీకు సంతోషమే, 80 సంవత్సరాలు కూడా మన సమాధానమే, ఆనందమే, క్షేమమే. దేవుడి యొక్క వాక్యము ఒత్తు పొల్లు కూడా తప్పుపోదు. నమ్మగలిగితే నీవు దేవుని యొక్క మాటని నీ సొంత ఇష్టం కన్నా నువ్వు ఎక్కువగా ప్రేమించగలిగితే ఇదిగో ఈ ఆశీర్వాదం పొందుకుంటావు. ఇది లోకంలో డబ్బు పెడితే వచ్చేది కాదు, ఈ లోకంలో ఏదో ఇస్తే మనకు దొరికేది కాదు. ఇది దేవుడు చాలా సంఘానికి, తన పిల్లలకి చాలా మంచి వార్తను ఆయన తెలియజేస్తూ ఉన్నాడు. ఎంత మంచి మాటో తెలుసా? ఈరోజు ఆయుష్ పెరగాలి, నా జీవితం ఆరోగ్యకరంగా ఉండాలి, ఆనందకరంగా ఉండాలి అని ఈ లోకంలో ఎంత ప్రయత్నం చేసినా కూడా అది నీకు నాకేం దొరకదు. అది దేవుడు సింపుల్గా, దేవుడు తన పిల్లలకి చాలా సింపుల్గా ఒక విషయాన్ని తెలియజేస్తూ ఉన్నాడు. నా ఆజ్ఞలని నువ్వు సంతోషంగా గైకొను. నేను చెప్పే మాటలు ఆనందంగా తీసుకో. వద్దు అన్నానా? దేవుడు నన్ను వద్దు అన్నాడు, ఎనఫ్ అంతే, దాని క్లోజ్. దేవుడు కష్టమైన ఇబ్బంది అయినా నిలబడమన్నాడా? అది కష్టమైన ఇబ్బంది అయినా ఏ పరిస్థితి అయినా సరే నేను నిలబడతానంతే. నా దేవుడి మాటే నాకు ప్రాముఖ్యమైనది, నా దేవుడి మాటే నాకు ప్రాముఖ్యమైనది. నా దేవుడు ఇచ్చిన విధంగానే ఖచ్చితంగా నేను అడుగులు వేస్తాను అని దేవుడు ఇచ్చిన ఆజ్ఞలను కానీ ఇష్టపూర్తిగా మనం అనుసరిస్తే వాక్యం చెప్తుంది ఏమి జరుగుతుందంట? దీర్ఘాయువు ఒకటి, సుఖజీవముతో సుఖం అంట. 80 సంవత్సరాలు సుఖమే, సుఖముగా జీవించే జీవితం, శాంతిని నీకు కలుగజేయును. హల్లెలూయా, హల్లెలూయా. శాంతిని కలుగజేయును. ఒకసారి మీరు ఆలోచించేయండి. ఇది దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. ఈరోజు మన పిల్లల గురించి, మన పిల్లలకి దీర్ఘాయుష్మానుభవ అనే పదాలు పిల్లల గురించి చూస్తున్నారే కానీ మనకి కావాలి కదా, మనకి కావాలి కదా. మన చంటి పిల్లలు తీసుకొని వెళ్ళి ఆ విధమైన దీవెనలు ఇవ్వమని పెద్దవాళ్ళ దగ్గర వాళ్ళు నిలబెడుతున్నామే, మనకు కావద్దా? మనమైనా మన పిల్లలమైనా ఇదిగో దేవుని యొద్దకు వెళ్ళి దేవుని వద్ద తలవంచగలిగితే, ఆయన మాటకి తలవంచగలిగితే, ఆయన ఆజ్ఞలకి విధేయత చూపగలిగితే ఆయన అంటాడు దీర్ఘాయుష్మాను భవా. ఎవరంటారు? దేవుడు అంటాడు. అప్పుడు ఎప్పుడు అంటాడు? ఆయన ఆజ్ఞలకు, అది నీ హృదయం ఇష్టపూర్తిగా నువ్వు లోబడు, నువ్వు తలవంచు, నువ్వు బెండవు. నీకేది చెప్పాడో అది దేవుడికి నచ్చనిది మనలో నుంచి తీసివేసుకోవాలి. అప్పుడే ఆయన అంటున్నాడు ఏమేమి వస్తాయి అని చెప్పాడు? దీర్ఘాయువు సుఖజీవముతో గడుచు సంవత్సరములు, శాంతి. అందుకే మనకి చెప్పాడు కదా నా ఆజ్ఞలు ఇష్టపూర్తిగా గైకొనమని. అదే దేవుడు మనకేం చెప్పాడు? నీ పిల్లలకి ఎలా నేర్పమని చెప్పాడు? నా ఆజ్ఞను నువ్వు గైకొను, నీకు దీర్ఘాయుష్యమంతుడు అవుతావు. ఈ ఆజ్ఞలు నీ పిల్లలకు కూడా నేర్పు, నీ పిల్లలు కూడా దీర్ఘాయుష్యమంతులు అవుతారు. అంటే తనకిచ్చిన సంవత్సరాలన్నీ కూడా నీ పిల్లలు క్షేమంగా ఉంటారు.
నువ్విచ్చే డబ్బు ద్వారా నీ పిల్లలు సంతోషంగా ఉండరు. నువ్వేదో సమకూర్చి నా పిల్లలు ఆనందంగా ఉంటారు అనుకుంటున్నావేమో, అది కొద్ది సంవత్సరాలే. ఆ సంవత్సరాలని అధిగమించాలి అంటే, ఆ సంవత్సరాలని దాటి రావాలి అంటే అది దేవుడు మాత్రమే చేయగలడు. అందుకే దేవుడు ఏం చెప్పాడు? ద్వితీయోపదేశకాండం 6:6లో ఏం చెప్పాడు? నేడు నేను అదో మన పిల్లల గురించి చెప్తున్నాడు మరలా. నేడు నేను నీకు ఆజ్ఞాపించు ఈ మాటలు. మరలా ఈ మాటలు పైన మనం సామెతల పుస్తకంలో చదివాం, మరొకటి ఇదే మాటలు చెప్తున్నాడు ఆయన. నేను ఆజ్ఞాపించు ఈ మాటలు నీ హృదయంలో ఉండవలెను. ముందు నీ హృదయంలో ఉండాలి. నీ కుమారులకు నీవు వాటిని అభ్యసింపచేయాలి, నేర్పాలి. నిద్రపోతున్నారు, నిద్రపోకూడదు. ఆపేయమంటారా? ఇంకా గడమర్చి చెప్పాలా? నేను అప్పటికి 1-4 సార్లు చెప్తున్నాను మీకు అర్థం కావటానికి. అన్న ఎక్కువగా మీరు వివరించడం వల్ల నిద్ర వస్తుంది అంటే ఇంకొంచెం స్పీడ్ పెంచేసేస్తా. చిన్నవారికి పెద్దవారికి ఎవరు కూడా మిస్ అవ్వకూడదు దేవుడి వాక్యాన్ని. ఇది ఎందుకు అంటే మన దేవుడి మాటని చాలా నిర్లక్ష్యం చేస్తాం. ఆ మాట ఆజ్ఞలు వింటే ఎంత మధురంగా ఉంటుందో మన జీవితము, అది సంఘానికి అర్థం కావాలి. ఎంత మధురంగా ఉంటుందో అది నీకు అర్థం కావాలి. అందుకు ఇక్కడేమంటున్నాడు ద్వితీయోపదేశకాండములో అంటే, ఆ మాటలు నీ హృదయంలో ఉండాలి. నీవు నీ కుమారులకు వాటిని అభ్యసింపచేసి అంటే అభ్యాసము, దగ్గరుండి ప్రాక్టీస్ చేయించాలి, నేర్పాలి బాగా. ఏదో చెప్పేసి వదిలేస్తే కుదరదు. ఇది నువ్వు చెప్పగానే వాడు అలా చేయడు. దగ్గరుండి అన్ని పలికించాలి, మాట్లాడించాలి, చేయబట్టుకొని నడిపించాలి. అన్నీ కూడా దగ్గరుండి. నేను బిజీగా ఉన్నాను, నువ్వు ఎలా చెయ్యని వెళ్ళిపోతే కుదరదు. ఇది నేను బిజీగా ఉన్నానంటే చెప్తే కుదరదు. ఇది నా పిల్లలకి దీర్ఘాయుష్ మంతులు అవ్వాలి అనుకున్నప్పుడు నువ్వు ప్రయాసపడాలంతే. అందుకే నాకు ఖాళీ లేదు, నాకు సమయం లేదు అని పిల్లలు అలా ఊరి మీదకి వదిలేస్తే కుదరదు. ఇది అందుకే ఆయన అంటాడు, ఇది ముందు నీ హృదయంలో ఉంచుకొని నీ పిల్లలకు అభ్యసింప చేయాలి. నీ ఇంట కూర్చున్నప్పుడు, నీ త్రోవలో ప్రయాణం చేస్తున్నప్పుడు, నీ పక్కలో పండుకున్నప్పుడు, నీ పక్కలో లేచినప్పుడు వాటిని గురించి ఎప్పుడు అవే మాట్లాడు. అయ్యా దేవుడు ఎలా ఉండమన్నాడు, పక్క వారిది ఏమీ నువ్వు ఆశించొద్దు, పక్క వారిది ఏది నువ్వు దొంగిలించొద్దు, పక్క వాళ్ళతో గౌరవించు, వాళ్ళని దుర్భాషలు మాట్లాడొద్దు, వాళ్ళని ఎలా పడితే అలా నువ్వు మాటలు వాడొద్దు, వాళ్ళని ఏదన్నా కూడా నువ్వు తలంచుకొని వెళ్ళు, మాటకు మాట నువ్వు మాట్లాడొద్దు, దోషానికి ప్రతి దోషం నువ్వు చెయ్యొద్దు. ఇవన్నీ చెప్పాలి, రోజు చెప్పాలి. అలాంటి విషయాలు మనమేమన్నా చేస్తున్నామేమోనని వాడు చూస్తాడు. ఒరే నువ్వేం అలా మాట్లాడకూడదని వీళ్ళు గొడవ పడ్డావు అనుకో, వాడికి అబద్ధం ఆడకూడదని మన అబద్ధం ఆడటం ప్రారంభించామనుకోండి, చాలా కుటుంబాల్లో జరిగేది ఇదే. మనం ఏది వద్దు అంటున్నామో పిల్లలు అదే చూస్తూ నేర్చుకుంటున్నారు. పిల్లలు ఎలా దీర్ఘాయుష్మంతులు అవుతారు? నీ వాక్యం నీ హృదయంలో లేనప్పుడు, దేవుడు చెప్తున్న విధానం నీలో లేనప్పుడు నీ పిల్లలు ఎలా దీర్ఘాయుష్మంతులు అవుతారు? ఆయన జీవించే సంవత్సరాలు ఎలా క్షేమంగా సౌఖ్యంగా ఉంటాయి? అందుకే ఆయన అంటున్నాడు, అభ్యాసం చేయని పక్కలో నడిపించుకుబా. చెప్పు, ఎక్కడ చూపించినా అలా ఉండకూడదమ్మా, అలా మాట్లాడకూడదు, నువ్వు వాళ్ళు కాని మాట అన్నా సరే పో ఓర్చుకో అంటే అన్నారు, నువ్వేమి మాట్లాడొద్దు. వాళ్ళు దూషించారా, నువ్వు దూషించొద్దు. వాళ్ళు ఏదైనా మన దగ్గర వస్తువు లాక్కొని అబద్ధం ఆడారా, నువ్వు మరలా వాళ్ళ వస్తువులేని తీసుకోవద్దు. దేవుడే ఉన్నాడు, దేవుడే మనకిస్తాడు. క్షమించే మనసు, ఓర్చుకునే మనసు, ప్రేమించే మనసు చిన్నప్పటి నుంచి నేర్పమంటే ఆజ్ఞ ఇది. అందుకే గమనించండి సంగమా, మనకైనా మన పిల్లలకైనా వారు దీర్ఘాయుష్మంతులు అవ్వాలి అంటే దీర్ఘాయుష్మంతులు అంటే ఏమని చెప్పాను? సుఖ జీవముతో గడుచు సంవత్సరాలు అంటే ఆ 80 సంవత్సరాలు కూడా సుఖ జీవనం జీవించాలి. మనం ఆనందకరమైన జీవితాన్ని జీవించాలి.
అది లేనప్పుడు బ్రతికితే ఎంత, బ్రతకపోతే ఎంత. ఎప్పుడు ఒకరి ముందు తల ఉంచుకొని, ఎప్పుడు ఒకరి ముందు చేజాపుకొని, ఎప్పుడు బాధపడుతూ, ఎప్పుడు దిగులు పడుతూ, ఎప్పుడు చింతపడుతూ, ఎప్పుడు భయపడుతూ, ఏం జీవితాలు ఇవి? వాటిని అధిగమించడానికి దేవుడు చెప్తున్నాడు. అలా ఎన్నాళ్ళు ఉంటావమ్మా? ఎన్నాళ్ళు ఉంటావు అలా? తలెత్తుకునే విధంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, అందరి ముందు గౌరవంగా ఉండాలి. ఉన్నతమైన స్థితి నేను ఇస్తాను, నా ఆజ్ఞలు నీ హృదయంలో ఉంచుకొని నీవు కూడా ఇష్టంగా వాటిని నెరవేర్చు. నీ పిల్లలు కూడా తన ఇష్టంగా ఆ మాట ప్రకారం నడిచే విధంగా వారికి అభ్యసింపచేయి. నీవు దీర్ఘాయుష్యమంతుడవుతారు. మీ సంవత్సరాలన్నీ కూడా ఏమ్మా అలా వద్దా? ఎక్కువ సంవత్సరాలు బ్రతికితే చాలా? బ్రతికిన ఎక్కువ సంవత్సరాలు బ్రతకాలి. బ్రతికున్న సంవత్సరాలన్నీ కూడా సుఖ జీవముతో ఉన్న దినాలుగా ఉండాలనుకుంటున్నారా? చెప్పండి. చాలామంది ఎందుక ఎక్కువ సంవత్సరాలు, ఏదో కొద్ది సంవత్సరాలు బ్రతికితే చాలు అనుకునేవారు ఉన్నారు. కొంతమంది దీర్ఘకాలము బ్రతకాలి అనుకునేవారు ఉన్నారు. కొంతమంది గడిచిన కాలమంతా కూడా చక్కగా ఆనందంగా సమాధానంగా ఉండాలి అనుకునేవారు ఉన్నారు. వారికి ఇదిగో దేవుడు చెప్తున్న ఒక సూచన, చక్కగా ఉంటావు, ఆనందంగా ఉంటావు, సంతోషంగా ఉంటావు. అది దేవుడు మనందరికీ దయచేస్తాడు. అందుకే ఆ మాటలు ఈ సామెతల పుస్తకములో దాచి ఉంచాడు ఆయన. అందుకే ఆయన అన్నాడు, అది దీర్ఘాయువును సుఖజీవముతో గడుచు సంవత్సరములను. చూసారా సంవత్సరాలు ఎలా ఉంటాయి? సుఖంగా జీవించే జీవితం, సుఖంగా. అసలు ఈ మాటలు ఎంత ఆనందాన్ని కలిగిస్తాయో తెలుసా? సుఖంగా. ఒక్కరోజు సుఖంగా ఉంటేనే మనకు బాగుంది అనుకుంటున్నాం. మన కాలమంతా సుఖంగా ఉంటుందంట, సౌఖ్యంగా ఉంటుందంట. మరి ఎంత ధనితో ఆలోచన చేయండి. కావాలా వద్దమ్మా? ఏది కావాలన్నాడు చెయ్యి చూపించండి, ఆయనే చూస్తున్నాడు. నీకు మొఖమాట వేస్తే కూర్చో, నీకు మొఖమాట వేసిన చెయ్యి ఎత్తకో. నాకైతే కావాలి, ఇదిగో నేను చెయ్యి ఎత్తా. వద్దా? నీకు వద్దులేరా? మరే చెయ్యి ఎత్తాలిగా. దేవుడు చూస్తున్నాడు మన హృదయ వాంఛ. మిగిలిన వాటికి చేతులు ఎత్తుతాం, మిగిలిన వాటికి చేతులు ఎత్తుతాం, దీనికి మాత్రం చేతులు ఎత్తాం. మనం హృదయం నిండిన దాన్ని బట్టే అన్ని అవయవాలు స్పందిస్తాయి. ఇది ఎవరికి కావాలి? చేతులు ఎత్తండి. ఏదమ్మా? ఓకే, ఏదో మిస్ అయింది. చెత్తరా, చెయ్యొత్తురా. అదిగో నిజమమ్మా. మీరు గమనించండి, ఎప్పుడు దేవుని మాటలని చాలా ఈజీగా మనం తీసుకుంటాం. అందుకే మన జీవితాలు అలానే ఉంటాయి. సీరియస్గా తీసుకోవాలి దేవుడి మాటలు, సీరియస్గా తీసుకోవాలి. మనుషుల మాటలు సీరియస్గా తీసుకోకపోయినా పర్వాలేదు, కానీ దేవుని మాటలు సీరియస్గా తీసుకోవాలి. దావీదు ఒక సందర్భంలో ప్రార్థన చేశాడు. ఏమని ప్రార్థన చేశాడు? ఇక్కడ ఒక విషయం రాయబడి ఉంది. చూడండి, బైబిల్ గ్రంథంలో కీర్తనల గ్రంథము 21వ కీర్తన. కీర్తనల గ్రంథము 21వ కీర్తన 4వ వచనము. ఆయుష్షు నిమ్మని అతడు నిన్ను వరమడుగుగా. ఎవరు ఎవరిని వరమడుగుతున్నారు? దావీదు దేవుడిని ఒక వరం అడుగుతున్నాడు. ఏంటంట వరం? ఈయనకి ఆయుష్ కావాలి ప్రభువా అని అడుగుతున్నాడు. మనమేం అడుగుతాం? మనము అడగవలసినవి అడిగామనుకో, అన్ని దానిలో ఉండేటట్లుగా అడగాలి. ఒక కోరుకున్నామనుకో, అన్ని దాంట్లో ఫిల్ఫిల్ అవ్వాలి. అందరిని ఏదో పైన ఆటికి అడిగామనుకోండి, అవి ఫిల్ఫిల్ అవ్వవు. ఏదన్నా మనం అంటారు, కొడితే దేని కొట్టాలి? కుంభస్థలాన్నే కొట్టాలంట. ఒకటి అడిగాము, ఒకటి కోరుకున్నాము అంటే ఆ కోరికలు అన్నీ తీరాలి. ఆ విధంగా మనం అడగాలి. అంతేగాని చిన్నవి కాదు మనం అడిగేది. ఇక్కడ చూసారా ఏమని చెప్తున్నాడు? ఆయుష్ నిమ్మని అతడు నిన్ను
వరం అడుగుగా నీవు దానిని అతనికి అనుగ్రహించి ఉన్నావు. అతనికి అనుగ్రహించావు. ఆయన ఏమడిగాడు? ఆయుష్ని అడిగాడు. దేవుడేమిచ్చాడు? ఆయుష్నిచ్చాడు. సదాకాలము నిలుచు దీర్ఘాయువు, సదాకాలము నిలుచు దీర్ఘాయువు, నిలుచు దీర్ఘాయువు నీవు దయచేసి ఉన్నావు. ఏమి దయచేశాడంట? ఆయన అడిగింది ఏమన్నా? ఆయుష్ కాలం ఈ ప్రభా అన్నాడు. దేవుడంట ఎలాంటిది ఇచ్చాడంట? సదాకాలము నిలిచే దీర్ఘాయువునిచ్చాడంట. సదాకాలము నిలిచే దీర్ఘాయువు. అయితే ఇక్కడ దావీదు దేవుణ్ణి అడిగినది ఏమిటి అంటే, ఏమడిగాడు అనుకున్నాం? ఆయుష్ కాలాన్ని అడిగాడు. అంటే దేనికి ఆయుష్ కాలం అడిగాడు? ఆయన ఎందుకు దేవుడు అడిగిన దానికన్నా ఎక్కువని దావీదుకి అనుగ్రహించాడు? దావీదు అడిగింది ఆయుష్ కాలమే, కానీ దేవుడిచ్చింది సదాకాలము. సదాకాలము అంటే నీవు జీవించిన సంవత్సరాలన్నీ కూడా, నీవు ఎన్ని సంవత్సరాలు జీవిత అన్ని సంవత్సరాలకి దేవుడు ఆశీర్వాదం ఇచ్చాడు. అంటే దావీదు యొక్క ఉద్దేశం ఏమిటి అంటే, ఆయుష్ కాలాన్ని అడుగుతున్నాడు అంటే ఆయన చెప్పేది ఏమిటండి? ప్రభా, నీవు నాకిచ్చిన ఆయుష్ కాలం అంతా కూడా నువ్వు ఎన్ని సంవత్సరాలు దయచేసావో అన్ని సంవత్సరాలు కూడా నీకు ఇష్టంగా, నీకు నచ్చిన విధంగా నేను జీవించాలి ప్రభా అనేది దావీదు యొక్క ఉద్దేశం. నువ్వు అప్పగించిన పనిని నేను సంపూర్తి చేయాలి ప్రభా, దానికి నాకు ఆయుష్ను దయచేయమని అడుగుతున్నాడు. నువ్విచ్చిన ఆయుష్ని అంటే నువ్విచ్చిన పని ఒకవేళ చేయకుండా మధ్యలో ముగించి వేస్తానేమో, అలా కాదు ప్రభా, నువ్విచ్చిన పనంతా నెరవేర్చే వరకు నాకు ఆయుష్ను దయచేయి. అక్కడ వీరు యుద్ధానికి వెళ్ళేటప్పుడు ఎప్పుడైనా సూర్యాస్తమయమయ్యే సమయానికి యుద్ధం ఏమవ్వాలి? ఆపేయాలి. ఇప్పుడు యుద్ధం ఆపకుండా శత్రువులందరినీ కూడా హతము చేయాలి అంటే ఇప్పుడు ఏం జరగాలి? సూర్యాస్తమయము ఆగిపోవాలి. అది ఆగితే ఆ టైము 6 గంటలకి సూర్యాస్తమయమయ్యే అవ్వవలసినది 8 దాకా వెళ్ళిపోయింది అనుకోండి, శత్రువులందరినీ ఈ లోపు ఖతం చేసి సంపూర్తి చేస్తారు. ఇక్కడ దావీదు కూడా అడుగుతాడు, నాకు ఆయుష్ కాలం కావాలి. ఎందుకయ్యా ఆయుష్ కాలం నీకు? ప్రభా, నువ్వు అప్పగించిన పనినే సంపూర్తి చేయాలి. నువ్వు అప్పగించినవి చాలా ఉన్నాయి కదా, నువ్వు అప్పగించినవన్నీ నేను సంపూర్తి చేయటానికి నాకు ఆయుష్ కాలం కావాలి అని అడిగాడు కనుక ఇదిగో ఆయన అడుగుతున్నాడు. ఇదిగో ఏమిచ్చాడు? సదాకాలము నిలుచు దీర్ఘాయువుని దయచేశాడంట. ఎంత దయనీతో చూశారా? దేని కొరకు దావీదు అడిగాడంటే దేవుని కొరకు అడిగాడు. ప్రభా, నువ్విచ్చిన సంవత్సరాలన్నీ నీ కొరకు నేను బ్రతకాలి, అలాంటి సంవత్సరాలు నాకు దయచేయి. నీ కొరకు నేను బ్రతకాలి, నీ కొరకు నేను నిలబడాలి, నీ కొరకు నేను పౌరుషంగా ఉండాలి, అలాంటి సంవత్సరాలు దయచేయమని అడిగాడు. అలానే మరొక వ్యక్తి హిజ్కియా ఉన్నాడు. హిజ్కియా కూడా అడిగాడు దేవుణ్ణి. హిజ్కియా అడిగాడా లేదా? ప్రార్థన చేశాడా లేదా? ఏమని ప్రార్థన చేశాడు హిజ్కియా ఏమని అడిగాడు? ఇదిగో దావీదు అడిగినట్లుగా ఇక్కడ ప్రభు రాయించాడు. ఆయన ఏమని నాకు ఆయుష్ని ఇవ్వమని అడిగాడు, నేనైతే సదాకాలము నిలిచే దీర్ఘాయుని నేను ఇచ్చేశాను. మనం కూడా అది అడిగితే అది ఇస్తాడండి. మన దేవుని కొరకు కానీ ఆయుష్ పెంచమని అడిగితే దేవుడు ఆయన దీర్ఘాయుష్యమని ఇస్తాడు. దేవుని కొరకే మనం అడగాలి, మన దేవుని కొరకే బ్రతకాలి. ఎన్ని సంవత్సరాలు బ్రతికినా నీ కొరకే బ్రతకాలి. ప్రభా, నాకు ఆయుష్, ఇంకా నీ పని ఉంది, ఇంకా యుద్ధం ఉంది, నేను చేయవలసిన యుద్ధం ఉంది, నేను పోరాడవలసిన పోరాటం ఉంది, అది సంపూర్తి చేసేవరికి నాకు ఆయుష్ నిలబెట్టమని దేవుని కొరకు అడిగాడు గనుక దేవుడు దాన్ని అధికమైన రెట్టింపైన దీవెనతో దావీదుని బ్లెస్ చేశాడు. అయితే ఇక్కడ హిజ్కియా ప్రార్థన చేశాడు. ఏమని? అయ్యా, నాకు
నేను చనిపోతున్నాను. ఒకసారి ఆ సందర్భం జ్ఞాపకం ఉందా? యెహోవా సత్యముతో ఆ, నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకొంటినో, నీ దృష్టికి అనుకూలముగా సమస్తము నేను ఎట్లు జరిగించి తినో, ఆ. కృపతో జ్ఞాపకం చేసుకో, ఒక్కసారి నన్ను జ్ఞాపకం చేసుకో. జ్ఞాపకము చేసుకో అంటే ఇక్కడ హిజ్కియా, ప్రభా నేను ఇవన్నీ చేశాను కనుక నన్ను మరి కొద్ది దినాలు నన్ను బ్రతికించవా అని అడిగాడు. నీ కొరకు చాలా భక్తి చేశాను, చాలా పరిచర్య చేశాను అయ్యా, నేను చేసిన ఇవన్నీ ఉన్నాయి కదా, ఒక్కసారి వాటిని జ్ఞాపకం చేసుకొని నేను చచ్చిపోబోతున్నాను కదా, ఇదిగో వచ్చి ఇప్పుడే ప్రవక్త చెప్పాడు నేను చచ్చిపోతానని, కొంచెం ఆయుష్ నాయన, కొంచెం ఆయుష్ నాయన. ఎందుకు అడిగాడో తెలుసా? తన కొరకు తన కొద్ది దినాలు భూ సంబంధంగా రాజ్యాన్ని ఏలి అందరి మధ్యలో కొన్ని సంవత్సరాలు జీవించాలని ఆశతో ఆయుష్ని అడిగాడు హిజ్కియా. నువ్వు దేనికి అడుగుతున్నావు? హిజ్కియాలాగా అడుగుతున్నామా? దావీదులాగా అడుగుతున్నామా? దీర్ఘాయుష్మానుభవ అనే ఆ దీర్ఘాయుష్మంతులుగా ఉండే ఆ దీవెన దేని కొరకు? దావీదు దేవుని కొరకు అడిగాడు, దేవుడు అత్యధికంగా దీవించాడు. హిజ్కియా తను ఈ భూమి మీద కొద్ది దినాలు తన పిల్లలు తన కుటుంబంతో జీవించాలి, కొద్ది దినాలు ఇంకా రాజ్యాన్ని పాలించాలి అని. ఒకవేళ మనము ఇప్పుడో రేపో చనిపోతాము అని ఒకవేళ డాక్టర్స్ చెప్పారనుకోండి, అమ్మా డాక్టర్స్ ఇప్పుడో లేపో నెలలోనూ చచ్చిపోతామని డాక్టర్లు చెప్పారు. చెప్తే మనం కూడా ప్రార్థన చేస్తాం, ప్రభా నన్ను బ్రతికించు నాయన, ప్రభా నన్ను తగ్గించు. సంగమా మీరు అందరూ ప్రార్థన చేయండి, దేవుడు చచ్చిపోతారన్నారు, కొంచెం బ్రతికించు నాయన. అయ్యా అయ్యగారు చచ్చిపోతారంట, ఇంకా కొద్ది దినాలు బ్రతికించు అయ్యా, అదేనా ప్రార్థన చేస్తాం? చచ్చిపోతారు, కొంచెం బ్రతికించు, కొంచెం బ్రతికించు అంట. దేనికి మనం అడుగుతాం? ఒకవేళ నీవైనా నేనైనా మనం అందరం కూడా ఒకవేళ శరీర సంబంధంగా ఉంటే మనం చేసే ప్రార్థన ఏంటో తెలుసా? కొద్ది దినాలు బ్రతికిస్తే అయ్యా నా పిల్లలను చూసుకుంటాను, ఆ కుటుంబాన్ని చక్కబెట్టుకుంటాను, అవి చేసుకుంటాను, ఇవి చేసుకుంటాను, ఇంక మిగిలిపోయిన పళ్ళు బోళ్ళు ఉన్నాయని ఇదే దృష్టితో మనం ఆయుష్ని అడుగుతాం. కానీ హిజ్కియా దాని గురించి అడిగాడు. అందుకే హిజ్కియా 15 సంవత్సరాలు దేవుడు ఆయుష్నిస్తే దేవుడికి ఇష్టం లేని వ్యక్తిగా మారిపోయి చచ్చిపోయాడు హిజ్కియా. ఇష్టంగా ఉన్నప్పుడు దేవుడు రమ్మన్నాడు, ఇష్టంగా ఉన్నప్పుడు కాకుండా నేను కొద్ది దినాలు ఈ భూమి మీద ఉండాలి అనుకున్నాడు. ఆ ఉన్న జీవితాల్లో దేవుడికి నచ్చని విధంగా జీవించాడు, దేవునికి కోపం పుట్టే విధంగా జీవించాడు, చచ్చిపోయాడు హిజ్కియా. ఈరోజు దేన్ని కోరుకుంటున్నాం మనం? ఆయుష్యమని దేనికి అడుగుతున్నాం? ఏ ఆయుష్యమని మన దేవుని కోరుకుంటున్నాం? గమనించండి సంగమా, దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. ఆయన అంటున్నాడు, నా వలన నీకు దీర్ఘాయువు కలుగును, నీవు జీవించు సంవత్సరములు నేను అధికంగా చేస్తాను, నేను ముగించి వేస్తాను. ఒక్కసారి మాటలు గమనించండి. చివరిగా దేవుడు చెప్తుంది ఒకటే, దీర్ఘాయుష్మానుభవ అని దీవించవలసిన వాడు ఇదిగో పరలోకమందు ఆసీనుడై ఉన్నాడు. ఆయన ఆసీనుడైన ఉన్న దేవుడు చెప్తున్నాడు, మీరు ఒకవేళ ఈ భూమి మీద ఎతుకులాట ఆడుతున్నావేమో, దీర్ఘాయుష్ కావాలి నా పిల్లలకి నాకు అని ఒకవేళ భూ సంబంధంగా ఎతుకుతున్నావేమో, అది అలా దొరకదు. నువ్వేదో చేస్తే ఏదో దేవుడికి ఇస్తే ఆయన ఏదో ఆయుష్ పొడిగిస్తాడు అని ఒక స్టోరీలుగా నువ్వు వింటున్నావేమో, ఆకాశం ముందున్న దేవుడు చూసి అంట నవ్వుతున్నాడంట. ఏం చేస్తున్నాడు ఆయన? నిజంగా నవ్వుతాడు ఆకాశం ముందున్న దేవుడు? కొన్ని చేష్టలు చూసి నవ్వుతాడు ఆయన కూడా. కొన్ని పరిస్థితులు చూసి ఆకాశమందున్న దేవుడు నవ్వుతాడు. ఎందుకంటే మన హృదయంలో ఉన్నవి మనవారు ఎవరికీ తెలియదు, ఆయనకి తెలుసు కదా. ఒక సందర్భం ఒకసారి వచనం గుర్తుండే చదవండి. భూరాజులు యెహోవాకును, దేవుడైన యెహోవాకును ఆయన అభిషిక్తునికి విరోధముగా నిలబడుచున్నారు. భూరాజులంట ఈ భూమిని రాజ్యాలు ఏలే రాజులు దేవుడికి
ఆయన పంపిన ప్రభు అయిన యేసు క్రీస్తుకి విరోధముగా నిలువబడుచున్నారు. విరోధముగా నిలబడుచున్నారు. ఆయన మాటలను తృణీకరించి వారి మాటలను హేళన చేసి వాళ్ళ మాటల్ని పక్కకి నెట్టిన ఈ భూరాజుల గురించి, భూ ప్రజల గురించి దేవుడు ఏమంటున్నాడు? ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఆకాశమందు ఆసీనుడైన వాడు నవ్వుచున్నాడు. హల్లెలూయా. ఎందుకంట నవ్వు? అబ్బా బాగా ఆలోచిస్తున్నారని కాదు, వెర్రి మాటలు, వెర్రిగా ఆలోచిస్తున్నారని. ఈరోజు నీవు కూడా ఏదో ఆశీర్వాదం ఎక్కడి నుంచో వస్తుందని ఎత్తుక్కుంటున్నావేమో. ఆకాశమందున్నవాడు ఏం చేస్తున్నాడంట? నవ్వుకుంటాడు ఆయన. అందుకు ఆయనే చెప్తున్నాడు సంఘంతో, సంఘమా మీరు అలాంటి ఆశలు పెట్టుకోవద్దు, మీరు అలాంటి కోరికలతో భూ సంబంధమైన మనుషుల ముందు నువ్వే సాగిలపడొద్దు, మనుషుల ముందు చేతులు చాపొద్దు. ఇదిగో దీర్ఘాయువిచ్చేవాడిని నేనే. ఆకాశమందున్న దేవుడు ఈరోజు రూబీ పుట్టినరోజు అని ఇక్కడికి వచ్చాం కదా, ఆ బిడ్డకి ఒకవేళ నీవు నేను దీర్ఘాయుష్మానుభవాన్ని ఒకవేళ మనం పలుకుతామేమో, కానీ దీర్ఘాయుష్మానుభవాన్ని పలకటానికి సిద్ధంగా ఉన్న ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి ఈరోజు ఆ తల్లిదండ్రులతోనూ ఆ బిడ్డతోనూ మాట్లాడుతూ ఉన్నాడు. తల్లిదండ్రులతో అదే మాట మాట్లాడుతున్నాడు. నేను ఆజ్ఞాపించిన మాటలు నీ హృదయంలో పెట్టుకో, వాటిని ఇష్టపూర్తిగా నువ్వు దాన్ని ఏకీభవించు, ఇష్టపూర్తిగా నీవు దాన్ని అనుమతించు, అనుసరించు, గైకొను. అది ఇదిగో నీ కుమార్తె ఉంది కదా, రూబీని నీ కుమార్తెగా ఇచ్చాడు కదా. ఈ కుమార్తెని చెయ్యి పట్టుకొని నడిచేటప్పుడు, నీ పక్కలో పండుకున్నప్పుడు, నీతో ప్రయాణం కొనసాగిస్తున్నప్పుడు ఏ సమయంలో అయినా సరే ఆజ్ఞలని అభ్యసింపచేయి. నేర్చుకునేవారికి, అది అనుసరించేవారికి, బెత్తం వాడైనా సరే ఖచ్చితంగా దేవుని యొక్క ఆజ్ఞలని ఆ బిడ్డలు అనుసరించే విధంగా నువ్వు చేయగలిగితే, ఇదిగో నీవు నీ బిడ్డ దీర్ఘాయుష్మానుభవాన్ని ఆశీర్వదిస్తున్నాడు ఆయన. ఈరోజు నీవు నేను ఆ మాటలకి అనుమతించగలిగితే, ఆ కుటుంబాన్ని ఈ ఎదుట నిలబెట్టి ఉదయకాలం వారితో మాట్లాడుతున్న దేవుడు కూడి వచ్చిన సంఘంగా, సేవకుడుగా నాతో మీతో మనందరితో మాట్లాడుతున్నాడు ఆయన. ఆయన అంటున్న మాట ఒకటే, ఇదిగో ఆయన అంటున్నాడు, అవి దీర్ఘాయువును కలుగజేస్తాయి, సుఖ జీవముతో గడుచు సంవత్సరములు శాంతిని నీకు మీకు ఆయన కలుగజేయునుగాక. ఆమేన్, ఆమేన్.